జూన్ 4వ తేదీనైతే ఏపీలో రాజకీయ కేక పుట్టిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే జూన్ 4వ తేదీ ఓ పక్కన అయితే వైసీపీ అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా సరే ఎటువంటి హామీలు చేయలేదని ఓ పక్కన నిరసన గలం విప్పి అలాగే వెన్నుపోటు దినంగా కూడా ప్రకటించిన సంగతి అందరికీ కూడా తెలిసింది. ఓ పక్కన వైసీపీ నిరసనలతో వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో దానికి ధీటుగా మరో పక్కన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యంలో అలాగే కాకుండా వైసీపీ పీడ ఎరగడై ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ఒక పక్కన సంక్రాంతితో పాటు దీపావళి కూడా కలిపి సంబరాలు జరుపుకుందామంటూ కూడా వినూత్న రీతిలో మొత్తం ఒక పక్కన ముగ్గులు పోటీలతో పాటు అలాగే ప్రధానంగా బాణసంచని కాల్చేందుకు కూడా మొత్తం భారీ ఎత్తున ఏపీలో జనసేన పార్టీ అయితే భారీ ఎత్తున పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇప్పుడైతే ప్రధానంగా జనసేన నాయకులంతా కలిపి ఈ రోజైతే సంక్రాంతి ముగ్గుల పోటీలతో పాటు ప్రధానంగా దీపావళి జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పిఠాపురంలో కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురంలో ఈ యొక్క జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో కర్ణం సూర్య గారి ఆధ్వర్యంలో పాటు పలువురు జనసేన నాయకులు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ముగ్గుల పోటీని అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ముగ్గుల పోటీని అయితే తిలకించేందుకు అలాగే ముగ్గుల పోటీని వేసేందుకు అలాగే భారీ ఎత్తున మహిళలు కూడా పాల్గొని యువత మొత్తం అందరూ కూడా ముగ్గుల పోటీల్లో అయితే పాల్గొంటున్నారు. ఇందులో మనకు ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మొత్తం 3 విభాగాలను అయితే కేటాయించారు. మొదటి విభాగం రైతు అలాగే సైనికులకి సంబంధించిన విభాగంలో మొదటి బహుమతి 20,000 రూపాయల మనకి బహుమతిని కూడా మనం చూడొచ్చు. ఇక చూడొచ్చు ఒకసారి ఇక్కడ మొదటి బహుమతి మొత్తం అలాగే సెకండ్ బహుమతి అలా ఈ విధంగా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. మొదటి విభాగంలో రైతులకు సంబంధించిన విభాగంలో చూసుకుంటే మొదటి బహుమతి 20,000 రూపాయలు గల 20,000 విలువ గల వెండి కంచంతో పాటు రెండవ బహుమతి 10,000 విలువ గల వెండి పుష్పగుచ్చం అలాగే మూడో బహుమతి చూసుకుంటే 8,000 విలువ చేసేటువంటి కుంకుమ భరిని ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే రెండో బహుమతి మనం చూడొచ్చు. రెండో విభాగానికి జనసేన పార్టీ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొదటి బహుమతి 10,000కి సంబంధించిన పట్టుచీర అంటే మహిళలకు ముగ్గుల పోటీలో ప్రథమ స్థానం వచ్చినటువంటి పట్టుచీర ఇచ్చేందుకు 8,000 విలువ చేసే సెకండ్ బహుమతి పట్టుచీర ఈ విధంగా 6,000 విలువ చేసే థర్డ్ బహుమతి కూడా ప్రకటించారు. మూడో విభాగం చూసుకుంటే అందమైన రంగవల్లి ముగ్గులకు సంబంధించిన కూడా 6,000 విలువ చేసే పట్టుచీర నుంచి 4,000 వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ముగ్గుల్ని ఏ విధంగా ఇక్కడ వేస్తున్నారో మనం చూడొచ్చు. దేశభక్తిని సాటే విధంగా అలాగే ఎవరైతే అప్పుడు ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి రైతు విభాగానికి సంబంధించిన కాన్సెప్ట్తో పాటు అనేక విధాలుగా కూడా ఇక్కడ ముగ్గులు వేసినటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. అలాగే మహిళలు కూడా చూడొచ్చు. రకరకాల జనసేన కాన్సెప్ట్ ఏదైతే ఉందో జనసేన జెండా వచ్చేటైపు ఈ విధంగా కొంతమంది చాలా వినూత్న రీతిలో కూడా రకరకాల అర్థాలు వచ్చే విధంగా కూడా ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. చాలామంది యువత అలాగే మహిళలు అలాగే చిన్న బాలికలు మొత్తం అంతా కూడా పాల్గొని ముగ్గులు వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇటువైపు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మంచి కాన్సెప్ట్తో అయితే ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో పీడ విరగడే సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యంలోనే ఈ యొక్క జనసేన నాయకులు వేరే మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క ముగ్గులు పోటీల్లో కూడా పాల్గొన్నారు. మరి కొద్దిసేపట్లో దీపావళి బాణసంచ కూడా మొత్తం అంతా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన జనసేన జెండా వచ్చే విధంగా అలాగే ఇక్కడ మంచి కాన్సెప్ట్తో ఉన్నటువంటి ముగ్గులను కూడా చూడొచ్చు. ఒక పక్కన ఈ ముగ్గులన్నీ చూస్తుంటే మనకు నిజంగానే సంక్రాంతి తలపిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈ ముగ్గులు చాలా అందమైన ముగ్గులు. ఇందులో మంచి కాన్సెప్ట్ చూసుకుంటే ఆ చెట్టుకు వేసినటువంటి నీరు అలాగే జనసేనకు వేసినటువంటి ఓటు వృధా కాదంటూ కూడా మంచి కాన్సెప్ట్ అర్థం వచ్చే విధంగా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే చెట్టు 10 మందికి నీడనిస్తుంది అలాగే జనసేన అందరికీ ఆశ్రయం ఇస్తుందంటూ కూడా ఇది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ ముగ్గు ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రస్తుతం జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ కార్యక్రమాలు తలపెట్టారో సూర్యబాబు గారు ఉన్నారు, జనసేన నాయకులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏ కార్యక్రమం తలపెట్టారు? అసలు పక్కన వైసీపీ చూసుకుంటే వాళ్ళంతా కూడా వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జనసేన దానికి ధీటుగా ఏం చేస్తుంది? మేము మా నరకాసురుడు అంతరించిన రోజు అని అనుకుంటున్నామండి. ఎందుకంటే జగన్ అనే ఈ పీడ ఎరగడై ఈ ఏళ్ళకి సంవత్సర కాలం పూర్తయిన కాలంగా మేము పండగ వాతావరణం చేసుకుంటున్నామండి. మాది ఈ 30 వార్డులో కూడా ఇవాళ పిఠాపురం ప్రతిరోజు సారు సీఎం మన డిప్యూటీ సీఎం అయ్యాక మా ప్రతిరోజు పండగ అయింది. కానీ ఈరోజు స్పెషల్గా ఏంటంటే ఈరోజు ఈ టైంకి మాకు ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణం సంవత్సరం అయిందండి. ఎందుకంటే ఆ రోజు రిజల్ట్ చూసి జగన్కి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఇక సీఎంగా ఒక ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు ఏం చేస్తాడనే దానికి ధీటుగా సార్ సమాధానం చెప్పాడు. ఇక్కడ మన
రాష్ట్రానికే కాకుండా దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఉపయోగపడే విధంగా రాజకీయం అంటే ఇలా చేయాలి అనే విధంగా సార్ మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము ఈ కాన్సెప్ట్ ప్రతి ఆడబిడ్డతోటి ఈరోజు పండుగ వాతావరణం ఎందుకు పెట్టామంటే మా కూటమి ప్రభుత్వం వచ్చి ఇవాళకి సంవత్సరం అయిందండి. ఈ పండుగ వాతావరణంలో మేము పండుగ చేసుకోవాలని చెప్పి ఈ పీడ విరగడైనందుకు ఈ ప్రతి ఆడబడుచు మా అక్క చెల్లెళ్ళు అమ్మలతోటి ఈ వేసి ప్రతి తల్లికి ఒక చీర బహుమతిగా ఇచ్చి అలాగే దీన్ని 3 కేటగిరీల కింద విభజించి వెండి వస్తువులు అలాగే పుప్పాడ పట్టు చీరలు అలాగే మంగళగిరి పట్టు చీరలు ఆడవాళ్ళకి బహుమతిగా ఇచ్చి ఈ పీడని ఈ రోజు నుంచి సంవత్సరకాలం అయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి మాకు ఈ ఫ్లేవర్ మీద నడుస్తామండి. అంటే పిఠాపురం అనేది స్మార్ట్ సిటీ అవుద్ది 2 ఇయర్స్లో. సార్ వచ్చాక 100 కోట్ల పైన డెవలప్మెంట్ పెట్టారు. 56 కోట్లతోటి ఫ్లేవర్ స్టార్ట్ అవుతుందండి. అలాగే మన 100 పడకల హాస్పిటల్ అలాగే చాలా అంటే చెప్పుకుంటూ పోతే సార్ ఇక్కడ రోజు కనపడకపోయినా ప్రజలు ఏంటంటే రోజు కనపడలేదు అంటారు. కానీ సార్ ఎక్కడ ఉన్నా కూడా పిఠాపురం అంటే సార్కి ఎప్పుడు ప్రతిరోజు లేచిన తర్వాత పిఠాపురం చూసుకున్న తర్వాతే మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని చూస్తారు. ఎందుకంటే అది మా సార్తో మేము ఎక్కువ ట్రావెల్ చేసాం కాబట్టి ఆయన యొక్క సిద్ధాంతాలు మాకు ఏటో తెలుసు కాబట్టి మమ్మల్ని ఈ వార్డులో తిరుగుతుంటే జెండా పట్టుకుని మోసుకుని తిరుగుతుంటే మమ్మల్ని తింగరదలకని చూసుకోరండి. ఈయన జగన్ సైకోగాళ్ళు. ఎందుకంటే అవన్నీ తట్టుకుని ఈరోజు ఇలా కాళ్ళు ఎగరేసుకుని మేము సామాన్య కార్యకర్తలం అండి. ఈరోజు ఇలా కాళ్ళు ఎగరేసుకుని ఈ ఆడపడుచులతో ఇంత పండుగ చేసుకుంటున్నామంటే సార్ మాకు ఇచ్చిన బహుమతి అండి. ఎందుకంటే ఈ జీవితాలకు మాకు ఇంతగా ఆయన ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. ఈ పాప మేము అన్నా కాదండి, ఈ చెట్టుకు పోసిన నీరు జనసేనకి వేసిన ఓటు వృధా కాదు. అంటే ఒక చంటి పిల్ల ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి చదువుకునే పిల్ల కూడా ఇంత మార్పు వచ్చిందంటే మనం దాన్ని బట్టి ఆయన సిద్ధాంతం ఎలా ఉందని చెప్పొచ్చండి. అంటే మా సిద్ధాంతం ఏంటంటే చెట్టుకి 10 మందికి నీడనిస్తుంది, జనసేన అందరికీ ఆశ్రయం ఇస్తుంది. అంటే సార్ యొక్క సిద్ధాంతం స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా మోడీ గారితో సహా సార్ పక్కన కూర్చోబెట్టుకుని దేశానికి ఆదర్శంగా ఉండాలి, ఇలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలా ఉంటారు అనే ఆదర్శంగా తీసుకుని అంటే ఒక దేవుణ్ణి ఎలా కొలుచుకుంటామో మేము అలా కొలుచుకుంటాను. ప్రతిరోజు కూడా ఆయన పొద్దున్న లేచిన కానీ ఆయన ముఖం చూసుకోండి. ఎందుకంటే దేశానికి ఆదర్శంగా ఉన్నారు, అలాగే మన రాష్ట్రానికి కాపాడారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా అట్టడుగున పడి అనే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా హక్కును చేర్చుకుని కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఈ ముగ్గురు మా ప్రధానమంత్రి మోడీ గారు ఆశీర్వాదంతో మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి ప్రభుత్వం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తుందండి. ఎందుకంటే దీనికి ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాలు ఆపకుండా సంక్షేమ పథకాలు ఇప్పటికి 50% ఇచ్చారండి. ఇక్కడి నుంచి ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ రోడ్లే కాదు చూస్తున్నారు మీరు. ఈ సంవత్సర కాలంలో రోడ్లు ఎలా ఉన్నాయి, గత 10 సంవత్సరాల నుంచి మనకు రోడ్లు ఎలా ఉన్నాయి చూశారు. ఇదే నిదర్శనంగా మీరు చూసుకుని ప్రతి ఆడపిల్ల ఈ యూత్ అంటే మేము అనుకున్నామండి. మరో పక్కన చూసుకుంటే వైసీపీ అంటే ఇది ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళు వెన్నుపోటు దినంగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారంటే అండి మాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి వర్ధంతి దినం అండి. ఈ సంవత్సరం కాలం అంటే వర్ధంతి వాళ్ళకి. ఎందుకంటే అది పార్టీ ఇంకా రాదు. ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోరే పార్టీ కూటమి ప్రభుత్వం 30 సంవత్సరాలు ఉండదని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎందుకంటే సార్ అన్నారంటే కంఠంలో ప్రాణం ఉండగా ఆయన నోటిని అబద్ధం రాదు. మీరు చూశారు ఫస్ట్ ఎలక్షన్ ముందు ఎలా ఉన్నారు, నెగ్గిన తర్వాత ఎలా ఉన్నారు అనే సిద్ధాంతం మాది కూడా అదే సిద్ధాంతం అండి. మేము ఎప్పుడు కూడా ఫోర్స్గా వెళ్ళాము, ఎవరు గొడవకి వెళ్ళాము, ఎవరు జోలికి రాము. మా పార్టీ సిద్ధాంతం మాకు అదే చెప్తుంది, అదే గైడ్లైన్స్ల ప్రకారం మేము నడుస్తాము. ఎందుకంటే వాళ్ళకి వర్ధంతి కార్యక్రమం అండి ఈరోజు. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు దినం అంటున్నారు, కానీ వాళ్ళకు వర్ధంతి దినం అని తెలియపరుస్తూ ఈ పండగ వాతావరణం చూసే వాళ్ళకి వర్ధంతి దినం మాకు పండగ దినం అని తెలిసి మీకు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి.
చూస్తున్నా ఇది ఆ పరిస్థితి. వీళ్ళంతా కూడా ఓ పక్కన వెన్నుపోటు దినం వైసీపీ చేస్తుంటే మరో పక్కనైతే వీళ్ళు ఈరోజు ప్రధానంగా ఇదంతా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చూసామని కూడా జనసేన నాయకులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మహిళలు వీర మహిళలు కూడా ఉన్నారు. అలాగే నేపథ్యంలోనే ఈ విధంగా జరుపుకుంటున్నామంటూ జనసేన నాయకులందరూ కూడా చెప్తున్నారు. అలాగే జనసేన వీర మహిళలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే జనసేన ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి ఈరోజు కార్యక్రమం ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? ఓ పక్కన వెన్నుపోటు దినం వైసీపీ చేస్తున్నారు, ఏంటి మీరు ధీటుగా ఏం చేయగలుగుతున్నారు? ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. అంటే వైసీపీ వాళ్ళు మొన్న 4-5 రోజుల క్రితం అయితే ఇక్కడికి నాదెండ్ల మనోహర్ గారు రావడం జరిగింది. అదే రోజు మన 4వ తారీఖున ఏదైతే కార్యక్రమం చేసుకుంటున్నామో దాని గురించి ఆయన చెప్పేళ్ళడం జరిగింది. వాళ్ళు మనం ఏదైతే కార్యక్రమం పెట్టాం కనుక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఏదో కొంచెం అడావడి చేశారు. అవన్నీ కూడా మేము పట్టించుకోమండి. ఎందుకంటే ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న మేము ఏదైతే చూసామో ఆ ఆనందాన్ని ఇచ్చిన రోజు ఇది మాకు. ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసిన జూన్ 4వ తారీఖు అనేది మా జీవితంలో మర్చిపోలేం. ఎందుకంటే మా ఆశలు నెరవేరిన రోజుగా మేమందరం కూడా ఇవాళ సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుచున్నారు కనుక ఇక్కడ పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు అని చెప్పేసి మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు ప్రతి వార్డులో కూడా రంగవల్లులతో ప్రతి ముంగిళ్ళని కూడా ఆనందాలతో నింపేయాలని ఈ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మీరు చూస్తున్నారు. ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గేసి చాలా ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి చాలా నిధులు అయితే తీసుకురావడం జరిగింది కళ్యాణ్ గారు. ఇప్పటికే సంవత్సర కాలం అంటే 9 నెలలు 8 నెలల కాలంలో మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చూసాం. ఇంకా 4 సంవత్సరాల్లో పిఠాపురం రూపురేఖలు అయితే మనం మారబోతున్నాయి. అవన్నీ కూడా తలుచుకుని చాలా ఆనందంగా అయితే ఉన్నామండి. ఎందుకంటే కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురం నియోజకవర్గాన్ని సొంతం చేసుకుని మేమందరి మనిషిగా అవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఇప్పుడు రంగవల్లులతో నింపి అదేవిధంగా నరకాసురుడు చనిపోయిన రోజు నరక చతుర్దశిగా మనం ప్రతి ఒక్కరూ చేసుకుంటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని విముక్తి పరిచిన ఈ రోజుని జగన్ చతుర్దశిగా మేమందరం కూడా ఆనందంతో రేపు ఇవాళ ఉప్పాడ బస్ స్టాండ్లో అయితే చాలా భారీ బాణాసంచాలు అదేవిధంగా ప్రతి వార్డులో కూడా బాణాసంచాలతో మేము పండగ చేసుకోబోతున్నామండి. మేడం చెప్పండి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అసలు ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన నుంచి కూడా మీరందరూ కూడా కృషి చేశారు. ఆయన కృషికి ఇప్పుడు ఎలా ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ఇప్పుడు వెన్నుపోటు అంటుంది, మరి దీన్ని ఎలా చూడాలంటారు? అది అర్థం లేని మాట అండి. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే వార్వలేనితనంతో అది మాట్లాడుతున్న మాటలు అవి. వాటికి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే జరిగిన విషయాలు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. దాని నుంచి విముక్తి పొందిన రోజు కాబట్టి అందరూ మనసులు కూడా సంతోషంతో ఉవ్విళ్ళూరుతూ ఇది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, దేశానికి ఎలా చూపించాలి, ప్రపంచానికి ఎలా మా ఆనందాన్ని చూపించాలి అనుకుంటున్న రోజండి. కాబట్టి దీన్ని మేము రంగవల్లులతో సంక్రాంతి ఎంత సంతోషంగా మన ఇంటికి ధాన్యరాశులు వస్తే ఎంత ఆనందంగా చేసుకుంటామో అలా మన జీవితాల్లో సంతోషం నింపిన రోజు కాబట్టి దాన్ని సంక్రాంతిని రిప్రజెంట్ చేస్తూ ఈ ముగ్గుల పోటీలు అవన్నీ మేము చూసుకుంటున్నామండి. తర్వాత నరకాసురుడు గురించి అందరికీ తెలుసు, ఎంత విధంగా మా ప్రపంచాన్ని పట్టిపీడించారు అన్నది. అతను వధ జరిగిన తర్వాత అందరూ దీపావళి జరుపుకున్నారు. సేమ్ అదే కాన్సెప్ట్తో మేము ఒక సంవత్సరం నుంచి అభివృద్ధిని చూపిస్తున్నాం కాబట్టి ఈ అభివృద్ధి అందరికీ తెలిసేలాగా పూర్వకాలపు 5 సంవత్సరాల్లో పీడ తొలగిపోయింది అని చెప్పేసి జగమంతా చాటి చెప్పేలాగా మేము ఆనందోత్సవాలతో దీపావళికి సంబంధించినట్టుగా బాణసంచాతో మేము ప్రపంచానికి తెలియజేద్దామని అనుకుంటున్నామండి. ఇది చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? ఒక పక్కన దీపావళి అన్నారు, ముగ్గులు అంటున్నారు. అంటే మన పండుగ వాతావరణంలోనే ఈ ముగ్గులు పొడిలు అనేవి చూస్తుంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? చాలా సంతోషంగా చేసుకుంటున్నామండి. మా అధ్యక్షులు గారు ఏదైతే పిలుపునిచ్చారో పీడ మాకు ఆంధ్రదేశానికి పీడ వదిలి ఏడాది అయింది. అలాగే సుపరిపాలన స్టార్ట్ అయ్యి కూడా ఏడాది అయింది. దాని మూలంగా వీర మహిళలనే కాదు, కార్యకర్తలు అయితేనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఉదయం నుంచే జూన్ 4వ తారీఖు ఉదయం నుంచే కూడా వాళ్ళందరూ కూడా ఇంటి ముందు వాళ్ళు స్వయంగా ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయడం లేదు. వాళ్ళే ఒక రాక్షస రాజ్యానికి ముగింపు, ఒక మంచి పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళందరి ఇళ్ళ ముందు కూడా వాళ్ళే స్వయంగా వచ్చి రంగవల్లులను అయితే వేసుకుంటారు. సంక్రాంతి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే వీళ్ళు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకు అందరికీ తెలిసింది ఎంత ఒక పాకిస్తాన్ మన ఇండియాని ఏ రకంగా అయితే టార్చర్ పెడుతుందో అలాగే గత ప్రభుత్వ పాలకులు మన ఆంధ్రప్రదేశ్ని అంతే రకంగా చాలా ఇబ్బందులు పెట్టారు. గత ఏడాది
ఏడాది ఏదైతే మనకి కూటమి ప్రభుత్వం అయిందో ఆనాటి నుండి కూడా ప్రజలకి చాలా మంచి చేసింది ప్రభుత్వము. దానికి కృతజ్ఞతగా ఈరోజు రంగవల్లులు పెట్టి మన సంక్రాంతి ఈరోజు వచ్చేసింది జూన్లో అన్నట్టుగాని చాలా బాగా చేస్తున్నారు. అలాగే కరణం సూరిబాబు గారు అని చెప్పి పిఠాపురం నాయకులు ఆయన శక్తి కొలది కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇక్కడ మేమందరం కూడా మీరు నియోజకవర్గం మొత్తం చూస్తే కనుక ప్రతి ఒక్కరు మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాము. వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళు చాలా బాగా స్వయంగా వచ్చి మహిళలు వాళ్ళకు వాళ్ళే ముగ్గులు వేసుకుంటున్నారండి. చాలా సంతోషంగా ఉంది. జై హింద్. సార్ చెప్పండి, ఈరోజు పిఠాపురంలో ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? అసలు అంటే ఏ కార్యక్రమాలు ఉన్నాయండి ఈరోజు? అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ వారికి నరేంద్ర మోడీ గారికి, అలాగే తెలుగుదేశం వారికి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారికి ముందుగా మా పిఠాపురం నియోజకవర్గం నుండి ఈరోజు 1 year అయింది. పేద ప్రభుత్వం పోయి జగనన్న పేద ప్రభుత్వం ఎంతో ఆనందంగా ప్రజలు ఉన్నారు. అలాగే మా ప్రభుత్వం వచ్చి మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి కూడా ఒక 1 year అవడం వల్ల ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సెలబ్రేషన్ కూడా అందరికీ తెలియని చాలామంది వరకు తెలుసు. సంవత్సరం అయింది, ప్రశాంతంగా ఉన్నాం, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి అడ్రస్ లేని అడ్రస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే పిఠాపురానికి ఎంతోమందిని ఎమ్మెల్యేలు చూస్తుంటారు. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. మేము 3-4 టర్మ్ చూస్తున్నాం. ఎవరు కూడా ఇరిగేషన్ అవనివ్వండి, రైతే మాకు పిఠాపురం నుంచి రాజన్న, ఆ రైతు రాజన్న కూడా కనీసం ఈ కాలువలు కూడా పూడికి తీయకపోవడం, అనేక కార్యక్రమాలు ఏది కూడా చేయకపోయింది పోయిన ప్రభుత్వంలో. ఏదో ఇళ్ళకి ఇష్టం ఇళ్ళ స్థలాలు అన్నారు, నిరుపేదలను అందరినీ ఈదులో పెట్టేసారు ఈరోజు. అలాగే మా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో కూడా తెలియకుండానే 100 కోట్ల వరకు రిలీజ్ చేశారు. ఒక ఇరిగేషన్ అవనివ్వండి, ఒక విద్య అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, అన్ని విషయాలు కూడా మీ మీడియా వరకు ఇంత ముందు తెలుసు అందరికీ. అన్ని విషయాలు కూడా ఇదే రోజున మా పిఠాపురం నుంచిలో మా ఒక తమ్ముడైపోయిన కరణం కొండదల పవన్ కళ్యాణ్ వారి సంస్థ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అనుసంధానంతో ఒక సంస్థ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా కూడా ఈవేళ ఒక మంచి కార్యక్రమం చేద్దామని నేను అందరూ అనుకున్నారు. ఒక పిఠాపురం టౌన్లో 30 వార్డుల్లో కూడా మహిళలందరినీ వాళ్ళ ఒక ఇంట్రెస్ట్తో కలెక్ట్ చేసి వాళ్ళంతా ముగ్గులు పోటీ పెట్టామో మీరంతా పార్టిసిపేట్ చేయండి అంటే వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈవేళ మొన్న జరిగిన పల్గాం వార్డులో కూడా పాకిస్తాన్కి మనకి ఇండియా వార్డు కూడా చిన్న పిల్లలు ఒక 10th ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఆ కాన్సెప్ట్ని తీసుకుని వాళ్ళు ఒక ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. మీ ద్వారా తెలియజేసుకున్నాం. అలాగే కూడా ప్రతి ఒక్కరు చైతన్యవంతం అయ్యారు. ఈ చైతన్యవంతం అవడానికి అమ్మాయి అందరూ కలిసి కూడా పిఠాపురం నియోజకవర్గం అందరూ సాయంత్రం ఉప్పాడ బస్ స్టాండ్లో బాణాసంచరి మొదలు పెడుతున్నాం. ప్రతి ఇంట్లో దీపం పెట్టి 7-8 గంటలకల్లా బాణాసంచరి మొదలు పెడతాం అనుకున్నాం. ప్రతి వార్డులో కూడా ఇలా సంబరాలు జరుగుతున్నాయి. రంగోలీ అనుకోండి, మీరు సంక్రాంతి సంబరం అనుకోండి, అలాగే మరి ఈ దీపావళి అనుకోండి, ఒక నరకాసుర పాలన పోయింది కాబట్టి మంచి మన శుభపరిపాలన వచ్చింది కాబట్టి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం అనే ఒక ఆలోచనలో పెట్టున్నారు, అభివృద్ధి చేయడానికి ముందుగా వెళ్తున్నారు. ఇది పరిస్థితి. ప్రధానంగా అందరూ కూడా వైసీపీ నాయకులు అయితే ఏ విధంగా గతంలో వెన్నుపోటు కార్యక్రమం ఏ విధంగా తలపెట్టారో దానికి దీటుగా ఇప్పుడైతే ఈ రోజైతే పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రకరకాల కాన్సెప్ట్తో ముగ్గుల పోటీ ఏదైతే పండగ అలాగే దీపావళి సంక్రాంతి రెండు కూడా కలుపుకుని చేసుకునే విధంగా ఈ కార్యక్రమం తలపెట్టినట్టుగా ఇక్కడ జనసేన నాయకులు అయితే చెప్పుకొస్తున్నారు. పక్కన ఏదైతే ఆ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కలిగిందని, అలాగే ఈ యొక్క వైసీపీ పాలన పోయి ఏడాది పూర్తయిన పేడ ఎరగడైందనే ఒక కాన్సెప్ట్తో అయితే వీళ్ళంతా కూడా జనసేన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్న నేపథ్యంలో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ ఎత్తున రంగవల్లిల ముగ్గుల పోటీలతో పాటు వివిధ రకాల అంటే చీరలు అలాగే వెండి పళ్ళాలు మొత్తం కూడా వీళ్ళు బహుమతులుగా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా మొత్తం ఈరోజు సాయంత్రం కూడా భారీ ఎత్తున దీపావళి జరుపుకునే విధంగా కూడా ఇప్పుడుగా బాణసంచా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున పక్కన ఈ యొక్క ముగ్గుల పోటీలతో పాటు దీపావళి కూడా జరుపుకునేందుకు కార్యకర్తలు అలాగే ఇక్కడ జనసేన నాయకులు ఎవరైతే కర్ణం సూరిబాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.